రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. అదే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 1000 కోట్ల రూపాయల వాల్యూ చేసినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని కొట్టేయాలని చూసినటువంటి కేసులో ఈయనకు ఎట్టకేలకి సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఒక రాష్ట్రంలో క్రైమ్ చేసి 3 రాష్ట్రాలు దాటి పరారైనటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే హైడ్రామాకి పోలీసులు ఎలా ఎండ్ కార్డు వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ స్టోరీ ఏంటి? ఒక ఫేక్ జీవో కోసం బ్రహ్మనాయుడు 12 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారు? ఇందులో ఉన్నటువంటి ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు? వీటన్నిటి వెనుక ఉన్న కంప్లీట్ పిక్చర్ మీకు వీడియోలో చూపిస్తాను. సో ముందుగా బ్రహ్మనాయుడు అరెస్ట్ సంబంధించిన విషయం పైన ఈ డీటెయిల్డ్ స్టోరీలోకి వెళ్తే అది హైదరాబాద్ శివార్లోని గండిపేట. దీని పరిధిలో ఉన్నటువంటి సుమారు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు వైసీపీ నేత బ్రహ్మనాయుడు కుట్రకు పాల్పడ్డారు. కానీ ఈ కేసులో ఆయన సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు అరెస్ట్ ఏదో సాదాసీదాగా జరగలేదు. దీని వెనుకున్నటువంటి పెద్ద హైడ్రామా నడిచింది. కేవలం వారం రోజుల క్రితం ఈ వ్యవహారంపై కేసు నమోదైన తర్వాత బ్రహ్మనాయుడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ కేసు తీవ్రతను, ఇందులోని ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఈ విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. కోర్టులో ఊరట దక్కకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురం ప్రాంతాల్లో అక్కడికి పారిపోయాడని తెలుసుకున్న సమాచారంతో శుక్రవారం సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నార్సింగి పోలీసులు బృందం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తోని కాంచీపురం శివకంచి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేశారు. అక్కడి లోకల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత శనివారం ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్ కూడా తరలించారు. ఇంతకీ బొల్లా బ్రహ్మనాయుడు కన్నేసినటువంటి ఆ భూమి ఎక్కడుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో మళ్ళీంత చూద్దాం. సో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 18లో ఏకంగా 104 ఎకరాల 25 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇది 1954 నుంచి 50 నాటి కాస్రా పహానీ రికార్డుల ప్రకారంగా ఈ ల్యాండ్ మొత్తం పోరంబోకు కంచెగా నమోదైంది. అంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉన్నటువంటి క్రేజ్ గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. గండిపేట ఏరియాలో ఉన్నటువంటి భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ 104 ఎకరాల్లోని సుమారు 9 ఎకరాల 28 గుంటల భూమిని ఎలాగైనా కొట్టేయాలని కొందరు ప్లాన్ చేశారు. దీని విలువ ఓపెన్ మార్కెట్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ భారీ ల్యాండ్ని లీగల్గా మార్చుకోవడం కోసం నిందితులు ఫేక్ జీవోలని, ల్యాండ్ రెగ్యులరైజేషన్ డాక్యుమెంట్లని క్రియేట్ చేశారు. చివరికి గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో ఆయన ఇచ్చినటువంటి అఫీషియల్ కంప్లైంట్ ఆధారంగా గత నెలలో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం పైన కేసు నమోదైంది. ఇక పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో మొదటిగా కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళని విచారించడంతో బొల్లా బ్రహ్మనాయుడు పేరు తెరమిరికి వచ్చింది. ఈ మొత్తం ల్యాండ్ స్కామ్కు బ్రహ్మనాయుడు ఆయన సోదరుడు రమేష్ మాస్టర్ మైండ్స్గా వ్యవహరించినట్టుగా పోలీసుల విచారణ తేలింది. అయితే తాము నేరుగా రంగంలోకి దిగితే ప్రమాదమని గ్రహించినటువంటి బ్రహ్మనాయుడు బ్రదర్స్ వెల్ది రాధాకృష్ణ అనే వ్యక్తిని ముందుంచి తతంగం అంతా నడిపించారు. ఈ కుట్రను సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడంతో దానికోసం ఏకంగా 12 కోట్ల రూపాయల ఫండ్స్ని బ్రహ్మనాయుడు సమకూర్చుకున్నట్టుగా ఆధారాలు దొరికాయి. ఆ 12 కోట్లలో 4 కోట్లు నిమ్మల దశరథ్ కుటుంబానికి వెళ్ళాయి. గతంలో ఈ భూమి తమదేనంటూ నిమ్మల దశరథ్ కుటుంబం కోర్టుకు వెళ్ళింది. కానీ కేసు అక్కడ ఓడిపోవడంతో భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకు ఈ ఫ్యామిలీకి బ్రహ్మనాయుడు బ్రదర్స్ 4 కోట్ల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇక మరో 4 కోట్ల రూపాయలు వెల్ది కృష్ణ జేబులోకి వెళ్ళాయి. నకిలీ జీవోలతో భూమిని రెగ్యులరైజేషన్ చేసేటువంటి బాధ్యతను భుజాన వేసుకున్నందుకు రాధాకృష్ణకి 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మిగిలినటువంటి 4 కోట్లు ప్రభుత్వం జారీ చేసినట్టుగా నకిలీ జీవోలు తయారు చేయడానికి, సీక్రెట్ పర్మిషన్స్ మెసేజ్ చేయడానికి ఖర్చు చేసినట్టుగా పోలీసు దర్యాప్తులో వెల్లడించబడింది. ఇకపోతే ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు మరో షాకింగ్ ఎలిమెంట్ దొరికింది. రాధాకృష్ణ సృష్టించినటువంటి ఫేక్ జీవో రికార్డుల్లో కాముని నాగేశ్వరరావు అనే వ్యక్తి పేరు, దాని మీద ఒక 1.5 ఎకరం భూమిని రెగ్యులరైజ్ చేసినట్టుగా రాసి ఉంది. దీనిపై పోలీసులు గండిపేట విలేజ్లో పూర్తిగా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.
ఆ ఊర్లో అసలు నాగేశ్వరరావు అనే వ్యక్తే లేడు. అసలు ఆయన తెలంగాణ వ్యక్తి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బ్రహ్మానాయుడు నమ్మకస్తుడైనటువంటి ఉంటాడనేది పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం తమ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతోనే బ్రహ్మానాయుడు తన సొంత మనిషి పేరిట ఈ ఫేక్ జీవో సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ నాగేశ్వరరావు ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. అసలు ఈయన ఎవరనేది ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఇకపోతే బ్రహ్మానాయుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ మిస్టరీ వీడే అవకాశం కూడా ఉంది. మరోవైపు గత నెల 29న ఈ ల్యాండ్ కబ్జా కేసులో 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బొల్లా బ్రహ్మానాయుడికి విషయం అర్థమైపోయింది. ఇక తాను కూడా అరెస్ట్ అవుతానని అనుకున్నాడు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళడానికి పక్కా ప్లాన్ వేశారు. అదే రోజు నరసరావుపేటలో వైసీపీ నిర్వహించిన ఒక ధర్నాలో పాల్గొని ఆయన ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఒకరిద్దరు నమ్మకమైనటువంటి అనుచరులతో కలిసి హైదరాబాద్ మీదుగా మొదట కర్ణాటకకు పారిపోయారు. బెంగళూరులో కొన్ని రోజుల పాటుగా సేఫ్గా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కేరళకు వెళ్ళి ఓ ప్రైవేట్ రిసార్ట్లో తలదాచుకున్నారు. అయితే పోలీసులు తనను ట్రాక్ చేస్తున్నారనే అనుమానంతో అక్కడి నుంచి తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయారు. అలా కర్ణాటక, కేరళ, తమిళనాడు అంటూ 3 రాష్ట్రాలు తిరిగినప్పటికీ సైబరాబాద్ పోలీసులు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ముందు ఆయన పప్పులు ఉడకలేదు. కాంచీపురంలో లొకేషన్ ట్రేస్ అవడంతో పోలీసులు నిఘా పెట్టి మరీ పట్టేసుకున్నారు బ్రహ్మానాయుడిని. చూసారుగా, 1000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమి కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఫేక్ జీవోలు, ఆపై 3 రాష్ట్రాలు దాటి పోలీసులతో దాగుడు మూతలు. ఇది మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు అరెస్ట్ వెనుకటువంటి పూర్తి కథ. ఇప్పుడు ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తరువాత పోలీసులు కోర్టు పర్మిషన్తో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఆ మిస్టరీ మ్యాన్ నాగేశ్వరరావు ఎవరు, ఈ స్కామ్లో ఇంకా ఏ పెద్ద తలకాయల హస్తం ఉందనే విషయాలపైన బయటకు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ ల్యాండ్ కబ్జా కేసులో బ్రహ్మానాయుడు బ్రదర్స్ హస్తమే ఉందా, లేదా పొలిటికల్ లీడర్స్, ఇతర వ్యాపారవేత్తలు కూడా ఉన్నారా? సో ఏం జరిగిందో చూడాలి. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆ మాజీ ఎమ్మెల్యే మాట ఎవరి వైపుగా ఉంటుంది, ఎవరి విషయాల్ని కీలకంగా బయట పెడుతుందో చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. అదే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్. 1 కాదు 2 కాదు, అక్షరాల 1000 కోట్ల రూపాయల వాల్యూ చేసినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని కొట్టేయాలని చూసినటువంటి కేసులో ఈయనకు ఎట్టకేలకి సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఒక రాష్ట్రంలో క్రైమ్ చేసి 3 రాష్ట్రాలు దాటి పరారైనటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే హైడ్రామాకి పోలీసులు ఎలా ఎండ్ కార్డ్ వేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ స్టోరీ ఏంటి? ఒక ఫేక్ జీవో కోసం బ్రహ్మనాయుడు 12 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారు? ఇందులో ఉన్నటువంటి ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు? వీటన్నిటి వెనుక ఉన్న కంప్లీట్ పిక్చర్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా బ్రహ్మనాయుడు అరెస్ట్ సంబంధించిన విషయం పైన ఈ డీటెయిల్డ్ స్టోరీలోకి వెళ్తే అది హైదరాబాద్ శివార్లోని గండిపేట. దీని పరిధిలో ఉన్నటువంటి సుమారు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు వైసీపీ నేత బ్రహ్మనాయుడు కుట్రకు పాల్పడ్డారు. కానీ ఈ కేసులో ఆయన సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు అరెస్ట్ ఏదో సాదాసీదాగా జరగలేదు. దీని వెనుకున్నటువంటి పెద్ద హైడ్రామా నడిచింది. కేవలం వారం రోజుల క్రితం ఈ వ్యవహారంపై కేసు నమోదైన తర్వాత బ్రహ్మనాయుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ కేసు తీవ్రతను, ఇందులోని ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఈ విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. కోర్టులో ఊరట దక్కకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురం ప్రాంతాల్లో అక్కడికి పారిపోవడం తెలుసుకున్న సమాచారంతో శుక్రవారం సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నార్సింగి పోలీసులు బృందం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తోని కాంచీపురం శివకంచి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేశారు. అక్కడి లోకల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత శనివారం ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్ కూడా తరలించారు. ఇంతకీ బొల్లా బ్రహ్మనాయుడు కన్నేసినటువంటి ఆ భూమి ఎక్కడుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో మళ్ళీంత చూద్దాం. సో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 18లో ఏకంగా 104 ఎకరాల 25 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇది 1954 నుంచి 50 నాటి కాస్రా పహానీ రికార్డుల ప్రకారంగా ఈ ల్యాండ్ మొత్తం పోరంబోకు కంచెగా నమోదైంది. అంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉన్నటువంటి క్రేజ్ గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. గండిపేట ఏరియాలో ఉన్నటువంటి భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ 104 ఎకరాల్లోని సుమారు 9 ఎకరాల 28 గుంటల భూమిని ఎలాగైనా కొట్టేయాలని
కొందరు ప్లాన్ చేశారు. దీని విలువ ఓపెన్ మార్కెట్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ భారీ ల్యాండ్ని లీగల్గా మార్చుకోవడం కోసం నిందితులు ఫేక్ జీవోలని, ల్యాండ్ రెగ్యులరైజేషన్ డాక్యుమెంట్లని క్రియేట్ చేశారు. చివరికి గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో ఆయన ఇచ్చినటువంటి అఫీషియల్ కంప్లైంట్ ఆధారంగా గత నెలలో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం పైన కేసు నమోదైంది. ఇక పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో మొదటిగా కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళని విచారించడంతో బొల్లా బ్రహ్మన్నాయుడు పేరు తెరమిరికి వచ్చింది. ఈ మొత్తం ల్యాండ్ స్కామ్కు బ్రహ్మన్నాయుడు ఆయన సోదరుడు రమేష్ మాస్టర్ మైండ్స్గా వ్యవహరించినట్టుగా పోలీసుల విచారణ తేలింది. అయితే తాము నేరుగా రంగంలోకి దిగితే ప్రమాదమని గ్రహించినటువంటి బ్రహ్మనాయుడు బ్రదర్స్ వెల్ది రాధాకృష్ణ అనే వ్యక్తిని ముందుంచి తతంగం అంతా నడిపించారు. ఈ కుట్రను సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడంతో దానికోసం ఏకంగా 12 కోట్ల రూపాయల ఫండ్స్ని బ్రహ్మనాయుడు సమకూర్చుకున్నట్టుగా ఆధారాలు దొరికాయి. ఆ 12 కోట్లలో 4 కోట్లు నిమ్మల దశరథ్ కుటుంబానికి వెళ్ళాయి. గతంలో ఈ భూమి తమదేనంటూ నిమ్మల దశరథ్ కుటుంబం కోర్టుకు వెళ్ళింది. కానీ కేసు అక్కడ ఓడిపోవడంతో భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకు ఈ ఫ్యామిలీకి బ్రహ్మనాయుడు బ్రదర్స్ 4 కోట్ల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇక మరో 4 కోట్ల రూపాయలు వెల్ది కృష్ణ జేబులోకి వెళ్ళాయి. నకిలీ జీవోలతో భూమిని రెగ్యులరైజేషన్ చేసేటువంటి బాధ్యతను భుజాన వేసుకున్నందుకు రాధాకృష్ణకి 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మిగిలినటువంటి 4 కోట్లు ప్రభుత్వం జారీ చేసినట్టుగా నకిలీ జీవోలు తయారు చేయడానికి సీక్రెట్ పర్మిషన్స్ మెసేజ్ చేయడానికి ఖర్చు చేసినట్టుగా పోలీసు దర్యాప్తులో వెల్లడించబడింది. ఇకపోతే ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు మరో షాకింగ్ ఎలిమెంట్ దొరికింది. రాధాకృష్ణ సృష్టించినటువంటి ఫేక్ జీవో రికార్డుల్లో కాముని నాగేశ్వరరావు అనే వ్యక్తి పేరు దాని మీద ఒక 1.5 ఎకరం భూమిని రెగ్యులరైజ్ చేసినట్టుగా రాసి ఉంది. దీనిపై పోలీసులు గండిపేట విలేజ్లో పూర్తిగా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఆ ఊర్లో అసలు నాగేశ్వరరావు అనే వ్యక్తే లేడు. అసలు ఆయన తెలంగాణ వ్యక్తి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బ్రహ్మనాయుడు నమ్మకస్తుడైనటువంటి ఉంటాడనేది పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం తమ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతోనే బ్రహ్మనాయుడు తన సొంత మనిషి పేరిట ఈ ఫేక్ జీవో సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ నాగేశ్వరరావు ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. అసలు ఈయన ఎవరనేది ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఇకపోతే బ్రహ్మనాయుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ మిస్టరీ వీడే అవకాశం కూడా ఉంది. మరోవైపు గత నెల 29న ఈ ల్యాండ్ కబ్జా కేసులో 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బొల్లా బ్రహ్మనాయుడికి విషయం అర్థమైపోయింది. ఇక తాను కూడా అరెస్ట్ అవుతానని అనుకున్నాడు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళడానికి పక్కా ప్లాన్ వేశారు. అదే రోజు నరసరావుపేటలో వైసీపీ నిర్వహించిన ఒక ధర్నాలో పాల్గొని ఆయన ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఒకరిద్దరు నమ్మకమైనటువంటి అనుచరులతో కలిసి హైదరాబాద్ మీదుగా మొదట కర్ణాటకకు పారిపోయారు. బెంగళూరులో కొన్ని రోజుల పాటుగా సేఫ్గా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కేరళకు వెళ్ళి ఓ ప్రైవేట్ రిసార్ట్లో తలదాచుకున్నారు. అయితే పోలీసులు తనను ట్రాక్ చేస్తున్నారనే అనుమానంతో అక్కడి నుంచి తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయారు. అలా కర్ణాటక, కేరళ, తమిళనాడు అంటూ 3 రాష్ట్రాలు తిరిగినప్పటికీ సైబరాబాద్ పోలీసులు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ముందు ఆయన పప్పులు ఉడకలేదు. కాంచీపురంలో లొకేషన్ ట్రేస్ అవడంతో పోలీసులు నిఘా పెట్టి మరీ పట్టేసుకున్నారు బ్రహ్మనాయుడిని. చూసారుగా, 1000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమి కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, ఫేక్ జీవోలు, ఆపై 3 రాష్ట్రాలు దాటి పోలీసులతో దాగుడు మూతలు. ఇది మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయినటువంటి పూర్తి కథ. ఇప్పుడు ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కోర్టు పర్మిషన్తో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఆ మిస్టరీ మ్యాన్ నాగేశ్వరరావు ఎవరు, ఈ స్కామ్లో ఇంకా ఏ పెద్ద తలకాయల హస్తం ఉందనే విషయాలపైన బయటకు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ ల్యాండ్ కబ్జా కేసులో బ్రహ్మనాయుడు బ్రదర్స్ హస్తమే ఉందా, లేదా పొలిటికల్ లీడర్స్, ఇతర వ్యాపారవేత్తలు కూడా ఉన్నారా? సో ఏం జరిగిందో చూడాలి. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆ మాజీ ఎమ్మెల్యే మాట ఎవరి వైపుగా ఉంటుంది, ఎవరి విషయాల్ని కీలకంగా బయట పెడుతుందో చూడాలి.